తులం బంగారం 1,50,000. అవును, మీరు విన్నది నిజమే. 2026లో అడుగుపెట్టగానే ఇన్వెస్టర్ల మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో బంగారం ధరలు పెరిగిపోయాయి. మరి అదే సమయంలో రియల్ ఎస్టేట్ పరిస్థితేంటి? ఎప్పుడూ కళకళలాడే ప్లాట్ల అమ్మకాలు ఎందుకు డీలా పడిపోయాయి? సామాన్యులు తమ కష్టార్జితాన్ని రియల్ ఎస్టేట్ నుంచి తీసి బంగారంలో ఎందుకు పెడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఈరోజు వీడియోలో ఇన్ డెప్త్గా విశ్లేషిద్దాం. 2025లో తులం బంగారం 1,00,000 దాటుతుందంటే అందరూ నవ్వుకున్నారు. కానీ ఈరోజు 2026 జనవరి నాటికి 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1,40,000 నుండి 1,50,000 వరకు టచ్ అవుతోంది. కేవలం గడిచిన ఒక ఏడాదిలోనే 88% రిటర్న్స్ ఇచ్చిందంటే నమ్ముతారా? దీనికి ప్రధాన కారణాలు: అంతర్జాతీయ అనిశ్చితి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, రాజకీయ గొడవలు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. వారందరికీ బంగారం ఒక సేఫ్ హేవెన్, అంటే సురక్షితమైన ఆశ్రయంలా కనిపిస్తోంది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్యాంకులు డాలర్లను నమ్మకుండా టన్నుల కొద్దీ బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. రూపాయి విలువ. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణం. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం గడ్డు కాలాన్నెదుర్కొంటోంది. గతంలో ఏటా 20–30% పెరిగిన రియల్ ఎస్టేట్ ఇప్పుడు 4–7% వృద్ధి వద్ద ఆగిపోయింది. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. అందని ద్రాక్షల ధరలు. గత 3 ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రేట్లు ఎంత పెరిగాయంటే ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి సొంతిల్లు కొనడం అనేది ఒక కలగా మారిపోయింది. వడ్డీ రేట్లు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరగడంతో ఈఎంఐలు భారమై సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. ఇన్వెస్టర్ల మైండ్ సెట్. రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బు పెరగడానికి 5 నుండి 10 ఏళ్లు పడుతుంది. కానీ బంగారం ఏడాదిలోనే డబుల్ అవుతుంటే రియల్ ఎస్టేట్పై ఎందుకు ఆసక్తి చూపిస్తారు? ఇన్వెస్టర్లు ఇప్పుడు లిక్విడిటీ, అంటే వెంటనే నగదు కావాలి అని కోరుకుంటున్నారు. మీ దగ్గర 10 కోట్ల విలువైన భూమి ఉండొచ్చు, కానీ అత్యవసరంగా ₹1,00,000 కావాలంటే అది వెంటనే అమ్మడం అసాధ్యం. కస్టమర్ రావాలి, బేరమాడాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి. అదే మీ దగ్గర బంగారం ఉంటే నిమిషాల్లో నగదుగా మార్చుకోవచ్చు. అందుకే 2026లో చాలామంది రియల్ ఎస్టేట్ సెల్లింగ్స్ పెంచి ఆ డబ్బును గోల్డ్లో పెడుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు 2026 చివరి నాటికి ఔన్సుకు $5,000లకు చేరే అవకాశం ఉంది. అంటే ఇండియాలో తులం బంగారం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. బంగారం కంటే వెండి, అంటే సిల్వర్ మరింత వేగంగా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే కేవలం మధ్య ఆదాయ గృహాలు, అంటే 80 లక్షల నుండి 1.5 కోట్ల మధ్య ఉండే ప్రాపర్టీలకే డిమాండ్ ఉంటుంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు మరింత తగ్గే అవకాశముంది. చివరిగా నా సలహా ఏంటంటే, మీ దగ్గర ఉన్న డబ్బునంతటినీ ఒకే చోట పెట్టకండి. మీ దగ్గర ఐడల్ మనీ, అంటే అదనపు డబ్బు ఉంటే అందులో 50% బంగారం లేదా వెండిలో పెట్టండి. 30% మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడండి. మిగిలిన 20% మాత్రమే రియల్ ఎస్టేట్లో, అది కూడా డెవలప్ అయ్యే ఏరియాల్లో మాత్రమే పెట్టండి. గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్ డీలా పడింది అంటే అది అంతమైపోయిందని కాదు. అదిప్పుడు కరెక్షన్ మోడ్లో ఉంది. తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడూ మార్కెట్ ట్రెండ్ను బట్టే తన అడుగులు వేస్తాడు. ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? మీరు బంగారం వైపా లేక రియల్ ఎస్టేట్ వైపా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.